దేవుడు ఎప్పటి వరకు ఆలస్యం చేశాడు? ఆ దివిటీల్లో నూనె అయిపోయే వరకు వెయిట్ చేశాడు. అంటే ఏంటి? గాడ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్రిపేర్డ్ బ్రైడ్ గ్రూమ్ వెయిటింగ్ ఫర్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్రిపేర్డ్ బ్రైడ్. పక్కనతో చెప్పండి, దేవుడు నీవు గొప్పగా సిద్ధపడడానికి కృప ఇచ్చునుగా కానండి. యూనో, నెవర్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్రిపరేషన్ విల్ ఫెయిల్ యూ. గాడ్ విల్ హానర్ ఫెయిత్. గాడ్ విల్ ఈవెన్ హానర్. దేవుడు గొప్ప విశ్వాసాన్ని గొప్పగా గౌరవిస్తాడు. హల్లెలూయా. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. Proverbs chapter 9 verse 10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఈరోజు మెసేజ్ ఏంటంటే అందరూ అభిషేకానికి సిద్ధపడటం అనండి. యా, ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అన్ అనాయింటింగ్, ద లార్డ్ టెల్స్ దెమ్ టు ప్యూరిఫై దెమ్సెల్వ్స్. Every time you are entering into a new dispensation, the Lord gives you a warning of purification. ప్రతిసారి దేవుడు నీకు ఏదైనా కొత్తది ఇస్తున్నప్పుడు పరిశుద్ధపరచబడు అంటాడు అనమాట. యాకోబు మరి తన తండ్రి ఊరు వెళ్తున్నప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో వెళ్ళే ముందు ఏం చెప్తాడు? మీరందరూ సిద్ధపడండి అని చెప్తాడు అనమాట. పుట్ అవే ఎవ్రీథింగ్ అండ్ గెట్ రెడీ, శాంక్టిఫై యువర్ సెల్ఫ్. మరి దేవుడు కూడా ఇజ్రాయేలును అలాగే చెప్పాడు. ఎవ్రీ టైమ్ the Lord wants you to let you enter into a new dispensation of new level of anointing, new faith. He says purify yourself. Purify. Okay. ఆదికాండము 35వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఏమంటున్నాడు? అన్యదేవతలను పక్కన పెట్టేసి మీ బట్టలను మార్చుకోండి. పక్కన చెప్పు, నీ బట్టలు మార్చుకోనండి. యా, కొన్ని నిజ జీవితంలో బాగోవు. ఎందులో బాగుంటాయి? అక్కడే బాగుంటాయి. వాళ్ళ మధ్య అక్కడే బాగుంటాయి. కొన్ని క్రైస్తవ జీవితంలో బాగో. బట్టలు మార్చుకోవాలా లేదా? యా, హీ సేస్ చేంజ్ యువర్ గార్మెంట్స్. ఓకే, సో సిద్ధపాటు అనండి. సో బిఫోర్ ద లార్డ్, ఎవ్రీ టైమ్ ద లార్డ్ వాంట్స్ యూ. చూడండి, దేవుడు ఏమంటాడు? ఐఎమ్ కమింగ్, బ్రైడ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఏమంటున్నాడు? వధువు సిద్ధపడు. ఎప్పుడు చెప్తుంటాడు? హెవెన్ ఈజ్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్. ఎంతమందికి తెలిసింది? యేసుప్రభు వారు సిద్ధపడ్డ వధువు కొరకు వస్తున్నాడా? సిద్ధపడని వధువు కొరకు వస్తున్నాడా? సిద్ధపడ్డారు. 10 మంది సిద్ధపడ్డారంట. ఈ 10 మందిలో 5గురు ఎక్కువ సిద్ధపడ్డారంట. ఏం చేశారంట? వాళ్ళు వాళ్ళ దీపాల్లో నూనె కాకుండా ఎందులో నూనె తెచ్చుకున్నారంట? సిద్ధలలో నూనె. సిద్ధపాటు. సమ్ టైమ్స్ అనుకోవచ్చు అనమాట, దిస్ ఈస్ టూ మచ్ రా, దిస్ ఈస్ టూ స్పిరిచువల్, దిస్ ఈస్ టూ మచ్. యూనో, ఇలా ఉండాలి, సింపుల్గా ఉండాలి, అంటే అంటున్నట్టు ఉండాలి. మరీ అంత డీప్గా వెళ్ళిపోకూడదు. పక్కన చెప్పు, డీప్గా వెళ్తేనే మంచిదని చెప్పండి. యా, డీప్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎవ్రీ ప్రెషస్ థింగ్ ఈజ్ డీప్ డౌన్. భూమి మీద అన్నిటికంటే ఉత్తమమైనవి బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా? భూమిలోనే. బంగారు ఖనిజాలు, డైమండ్ మైన్స్, ఎవ్రీథింగ్ ఆర్ ఇన్సైడ్ డీప్. పైనే ఉంటుంది మట్టి. పక్కన చెప్పి, పైన మట్టే ఉంటుందని చెప్పండి. లైట్గా ఇంత లోతుకి వెళ్తారంటే మట్టే. There is mud. If you go deep, that's where diamond mines, gold mines, every wonderful mineral is in depth. Okay, every precious thing is deep down. So go deep. మత్తయి సువార్త 25 మొదటి నుంచి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎంతమంది కన్యకలంట? ఎందుకని 10 మంది? 10 మంది సిద్ధపడ్డారు. అవునా? ఎంతమంది? 10 మంది. 10 మంది సిద్ధపడ్డారు అన్నాడు. ఈ 10 మంది కూడా సిద్ధపడ్డారంట దేవుని వద్దకు వెళ్ళడానికి. చదువమ్మ. వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. అంటే సిద్ధపడ్డ వారిలో కూడా, వివాహానికి సిద్ధపడ్డ వారిలో బుద్ధి లేని వాళ్ళు ఉన్నారంట, బుద్ధి కలిగిన వారు ఉన్నారంట.
పక్కన నువ్వే బ్యాచ్ అని అడగండి. ఓకే, చూసుకుందాం. కమ్ ఆన్, రీడ్. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. దివిటీలు ఉన్నాయి, వెలుగుతుంది కదా నూనె, బాగున్నాను, వెలుగుతుంది, ఇంకా ఎక్స్ట్రా నూనె ఎందుకు, మళ్ళీ సిద్ధల్లో పరుగు పోతుంది. చర్చికి సింపుల్గా వెళ్ళాలి, మళ్ళీ బైబిలు, బుక్కు, పెన్ను ఎందుకు, సింపుల్గా వెళ్ళాలి చర్చికి. రాసుకోవడం మరీ ఓవర్ యాక్షన్ చేయకూడదు. కొంతమంది హల్లెలూయా రెస్పాండ్ అవుతారు, పుందొచ్చి కూర్చుంటారు. లెట్స్ రీడ్. వీళ్ళు వెలుగుతున్నారు, కానీ వీళ్ళు సిద్ధలలో నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయారు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా ఏం తీసుకెళ్లారంట? పాతకాలంలో ఉంటాయి చూసారా, రాత్రి లాంతర్లు ఉంటాయి, ఇలా ఉండి కింద అందులో నూనె పట్టుకుంది, అందులో ఒత్తుంటుంది అనమాట. ఆ నూనె అయిపోతుంది, ఆ నూనె బాగానే ఉంటుంది. ఆ నూనె ఒక 3 రోజులకు 4 రోజులకు ఒకసారి మారుస్తారు, అవునా కదా? అది సాధారణంగా చిన్నప్పుడు అవి కరెంట్ లేనప్పుడు వాడేవారు అనమాట. కరెంట్ పోతే వెలిగించేవారు అది. అవును, ఒక్కోసారి రాత్రంతా వెలిగించేవారు బెడ్ లైట్ కోసం. అది రాత్రంతా అలాగే వెలిగేవాడు, పొద్దున్న ఆపేవారు కరెంట్ లేనప్పుడు. ఇప్పుడంటే ఇది ఆగిపోయిన వెంటనే టిక్ అని ఇన్వర్టర్ వచ్చేస్తుంది, జనరేటర్స్, ఎవ్రీథింగ్ ఇస్ నౌ అవైలబుల్. మరి వీళ్ళు వెలుగుతున్నాం కదా చాలు, మరీ పెద్ద దివిటీలో ఇంత చక్కగా నీట్గా డ్రెస్ వేసుకున్నాను, ఎక్స్ట్రా దివిటీలో పట్టుకొని, అవునా, ఓ పక్కన లైట్ పట్టుకొని, ఎంత ఓవర్ యాక్షన్ మంచిది కాదు అని కొంతమంది సింపుల్గా ఉన్నారంట. కొంతమంది ఏం చేశారంట, వారి సిద్ధలలో నూనె తీసుకొని పోయారంట. ఎక్స్ట్రా మేబీ ఎంత బిందె, ఎంత సిద్ధే ఇలా పట్టుకొని, ఇలా చేత్తో లాంతర పట్టుకొని ఇలా పోతున్నారు. ఏది కష్టమైంది? ఒకటే పట్టుకెళ్ళడం కష్టమైందా? ఇది కష్టమైందా? యా, ఎక్స్ట్రా ప్రిపరేషన్, మేబీ అన్ ఎక్స్ట్రా బర్డన్. ఎక్కువ సిద్ధపాటు, కొంచెము అత్యధికమైన భారం కలిగి ఉండొచ్చు. చూద్దాం ఏం జరిగిందో, చదవం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచున్నారు. ఆగండి, ఏం చేశారంట పెండ్లి కుమారుడు? ఎందుకు చేయాలి ఆలస్యం? ఆలస్యం ఎందుకు చేశాడు? వై ద డిలే? అందరూ రెడీ అయ్యారు కదా, ఎందుకు ఆలస్యం చేశాడు? వై ద డిలే? చదవం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచే కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. దేవుడు ఎప్పటి వరకు ఆలస్యం చేశాడు? ఆ దివిటీల్లో నూనె అయిపోయే వరకు వెయిట్ చేశాడు. అంటే ఏంటి? God is an extraordinary prepared bridegroom waiting for an extraordinary prepared bride. You're getting me now? So he delays to rule out some people. దేవుడు కావాలని ఆలస్యం చేశాడు. కొంచెం ముందే వస్తే అందరినీ తీసుకెళ్ళొచ్చా? కానీ కావాలని ఆలస్యం ఎందుకు చేశాడు? నా స్టాండర్డే. అవునా? నా స్టాండర్డ్ ఏంటి? అత్యధికంగా సిద్ధపాటు అవ్వాల్సిందే. ఓవర్ యాక్షన్ చెయ్యి ఇవ్వాల్సిందే. పక్కన ఓవర్ యాక్షన్ చేయాల్సిందే అన్నాడు. కొంతమంది ఓవర్ యాక్షన్ అనుకుంటారు. దట్స్ నాట్ అన్ ఓవర్ యాక్షన్, దట్స్ ఎ గుడ్ ప్రిపరేషన్. దట్స్ గుడ్ ప్రిపరేషన్. సో గాడ్ హానర్స్ గుడ్ ప్రిపరేషన్. దేవుడు అధిక సిద్ధపాటుని గౌరవిస్తాడని చెప్పండి పక్కన. Yeah, God honors if you are prepared well to meet Him. He never despises good preparation. In fact, He despised an ignorant preparation. అటు ఇటు కాకుండా ఏదో అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు హాయ్ ప్రైజ్ ద లార్డ్ ఆమె వెళ్ళిపోతే కాదు. నో, ఆ వాక్యంలోని బైబిల్ కొనుక్కొని, బుక్ కొనుక్కొని, రాసుకొని, ఇంటికి వెళ్ళి ధ్యానించి, జయించి, శరీరాశలను జయించి, ఇంకా దేవునితో సంబంధంగా వెళ్ళి కొంచెం ఎక్స్ట్రా సేవ చేసి, అవి చేసి ఇవి చేసి ఇంకా లోతుగా వెళ్తారు. కొంతమంది సేవ చేయాలంటారు. దీన్ని దేవుడు పిచ్చి పట్టుకోండి. ఆ పిచ్చే నేను కాపాడుతుందని చెప్పండి పక్కన వాళ్ళతో. ఈ 5 ఏమనుకున్నారో? ఈ 5 పిచ్చి, ఈ మరి పిచ్చి క్రైస్తవు వాళ్ళు ఎంత ఉండాలా? మరీ సిద్ధులతో నూనె. మేము చూడు సోగ్గా ఉన్నాం, ఇలాగ ఉండాలి. మరీ ఏదో మేమే ప్రేయర్ చేసుకోండి, మరి మీ అంత ఓవర్ యాక్షన్ చేయలే అని అనుకుని వీళ్ళు వెళ్తున్నారనమాట. ఎవరు ఫెయిల్ అయ్యారు? Never an extraordinary preparation will fail you. God will honor faith. God will even honor. దేవుడు గొప్ప విశ్వాసాన్ని గొప్పగా గౌరవిస్తాడు.
గొప్ప విశ్వాసం అనండి. యాస్, గొప్ప విశ్వాసాన్ని దేవుడు గొప్పగా గౌరవిస్తాడు. ఇక్కడ కావాలని ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? ఈ 5 దీపాలు ఆరిపోవాలని వెయిట్ చేస్తున్నాను అన్నమాట. యేసుప్రభు త్వరగా రా, త్వరగా రా. చదవం. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. పక్కనతో చెప్పండి, నీ ప్రిపరేషన్ నువ్వే చేసుకోవాలని చెప్పండి. ఇతరులు చేయలేరు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ వెల్ టు మీట్ ద బ్రైడ్ గ్రూమ్. నీ అంతటా నువ్వే సిద్ధపాటు చేసుకోవాలి. నీ సిద్ధపాటుకి ఇంకొకరికి ఇవ్వలేవు. నీ సిద్ధపాటు ఇంకొకళ్ళలో పోయలేవు. నీ అభిషేకం ఇంకొకళ్ళలో పోయలేవు. యూ కెన్ ఇంపార్ట్ బట్ నాట్ గివ్ అవే. మాకి అంటారు. కావాలని దేవుడు ఆలస్యం చేశాడు. చదవమ్మా. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఇంతకీ ఎవరు సిద్ధపడ్డవారంటే ఎవరు? అధిక సిద్ధపాటు కలిగిన వారే సిద్ధపడిన వారని చెప్పండి. ఎస్. పక్కన చెప్పండి, డూ యువర్ బెస్ట్ అని చెప్పండి. అంటే ఏంటి? మిగిలిన 5 కూడా సిద్ధలతో నూనె తెచ్చుకోగల స్తోమత ఉందా లేదా? ఉంది, కానీ చెయ్యలేదు. దే హ్యాడ్ దట్ ఎబిలిటీ టు గెట్ దట్ ఎక్స్ట్రా ఆయిల్. ఆ సిద్ధలతో వారు కూడా ఎక్స్ట్రా నూనె తెచ్చుకునే సామర్థ్యము వారికి ఉంది, కానీ వారు చెయ్యలేదు. సాధారణంగా అందరూ 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన. అప్పుడప్పుడు నాకు ఏదైనా బాధ వేస్తే 3-4 గంటలు ప్రార్థన చేసుకుంటా. 3-4 గంటల గదిలోంచి, పొద్దున సాయంత్రం గదిలోంచి రాను. బైబిల్ చేస్తాను. ఇంతసేపా? అధిక సిద్ధపాటు నిన్ను అధికంగా ఆశీర్వదిస్తుంది. సో నెవర్ ఇట్ విల్ బి వేస్ట్. అప్పుడప్పుడు అసలు చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎక్కువ టైం గడుపుతాను. దట్స్ ఎ బ్లెస్సింగ్ టు మీ. ఎ ప్రిపరేషన్ విల్ బి హానర్డ్. నీవు ఆత్మీయంగా ఏ విషయంలో ఎదిగినా దేవుడు దానికి బహుమానం ఇస్తాడు. ఎవ్రీ టైమ్ యూ షో సంథింగ్ బై ఫెయిత్, గాడ్ రివార్డ్స్ దట్ ఫెయిత్. ఎవ్రీ ఫెయిత్ ఈజ్ రివార్డెడ్. పక్కన నుంచి చెప్పు, నీవు ఆత్మీయంగా విశ్వాసంతో ఏం చేసినా దేవుడు దానికి బహుమానం ఇస్తాడు. ఎక్కువ పాటలు పాడుతున్నావా, బాగా దేవుడికి మ్యూజిక్ కొడుతున్నావా, ఎక్కువ ఆరాధిస్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, డూ ఎనీథింగ్, గాడ్ విల్ రివార్డ్ ఇట్. పక్కన చెప్పు, దేవుని విషయంలో ఏం చేసినా వృధా అవ్వదని చెప్పండి. దేవుని విషయంలో ఓవర్ యాక్షన్ వేస్ట్ అవుతుందని చెప్పండి. సమాజంలో ఓవర్ యాక్షన్ వేస్ట్ అవుతుంది, అవునా? లోకంలో వేస్ట్ అవుతుంది, కానీ దేవుని విషయంలో ఎంత ఓవర్ చేసినా అది వేస్ట్ అవ్వదు. ఇట్ విల్ నెవర్ వేస్ట్. దట్స్ వాట్ ఐ హావ్ ఫౌండ్. యువర్ ప్రేయర్, యువర్ బైబిల్ స్టడీ, యువర్ గివింగ్, యువర్ సర్వీస్, యువర్ చారిటీ, నెవర్. అందుకే చెప్తా ఉన్నాను, యూ నెవర్ లూజ్ ఇన్ ద కింగ్డమ్. దేవుని రాజ్యం కొరకు ఎంత శ్రమ పడినా అది కోల్పోమని చెప్పండి. యూ విల్ నెవర్ లూజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ చోస్ టు డూ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దట్స్ ద పవర్ ఆఫ్ ద కింగ్డమ్. ఇక్కడ అంతటా తలుపు వేయబడను. ఆ తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు మీయమని అడిగాయంట. చదవను. అతడు, మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. వాట్ ఈస్ దిస్? ఏమంటున్నాడు? నేను మిమ్మను ఎరగవా? బ్లాస్ఫమీ, ట్రీజన్. వాట్ ఈస్ దిస్? మరి మేము చేసిన ప్రార్థనలేంటి? ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాము, అవి చేసాం, ప్రార్థించాము, బైబిల్ చదివాము, ఇవి చేసాము, ఇవన్నీ వేస్టా? పక్కన చెప్పండి, సిద్ధపాటే అని. సో వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్? ఐ విల్ నెవర్ రెడ్యూస్ మై స్టాండర్డ్ ఆఫ్ ప్రిపరేషన్. నేను పైనుంచి వచ్చి, హాయ్ గైస్, బీ సేవ్డ్ ఇన్ జీసస్ నేమ్, బీ సేవ్డా, ఓకే బాయ్ అనలేదు. అన్నాడా అలాగని దేవుడు? నో. భూమి మీదకి మట్టి శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన మరణించడం కోసమే పెరిగాడు. నీ కొరకు చితగొట్టబడ్డాడు, రక్తం కార్చాడు, నలగొట్టబడ్డాడు, అన్నీ భరించి కృషించి చనిపోయాడు. ఇంతగా నిన్ను ప్రేమిస్తే నువ్వు ఇచ్చే సిద్ధపాటు ఇదేనా అంటున్నాడు దేవుడు. ఇలా పైనుంచి ఇలాగ అన్నాడా? రక్షింపడు, హాయ్ రక్షింపడు అన్నాడా? నో. ఒక దర్శించి వెళ్ళిపోయాడా? నో. ఆయన ఎంత సిద్ధపడ్డాడో మనం అందులో కనీసం 10% అన్నా సిద్ధపడాలా.
పక్కన చెప్పండి, యేసయ్య ఎంత కష్టపడ్డాడో మన కొరకు మనం కొంచెం అన్నా కష్టపడాలని చెప్పండి. సో ఇక్కడ పైన సిద్ధపాటుని ఏమంటున్నాడు దేవుడు? అసలు సిద్ధపాటే కాదు. హీ సెడ్, ఐ డోంట్ నో. హీ ఆన్సర్డ్, ఐ నో యు నాట్. వాట్ ఈస్ దిస్? ఐ నో యు నాట్. ఎంత దారుణం ఇది! అతడు మిమ్ము నెరగనని మీతో ఏమనుంది? అతడు మిమ్ము నెరగనని మీతో ప్రతిరోజు బైబిల్ చదవాలా? సండే గుడికి వస్తా ఇంటా అంతే. బైబిల్ తెచ్చుకొని రాసుకొనుడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ధ్యానించుడు, ప్రేయరు, మళ్ళీ ఫాస్టింగ్లు, అవన్నీ నాకు వద్దు. ఏదో ఇంతే. రైట్, గుడ్, చేరా. పక్కన చెప్పు, ఈ రోజు నుంచి లోతుగా వెళ్దామని. ఈ రోజు నుంచి లోతుగా వెళ్తాం. హల్లెలూయా. లెట్స్ గో డీపర్. హల్లెలూయా. బికాస్ పక్కన చెప్పండి, పైన సిద్ధపాటు అసలు సిద్ధపాటే కాదంట అని చెప్పండి. యా. A preparation which has no depth is not a preparation at all. A preparation with no depth is unrecognized. పక్కన వాళ్ళతో చెప్పండి, లోతు లేని సిద్ధపాటు గుర్తింపబడదు అన్నాడు. ఎవరైనా ఎంబీబీఎస్ చేసా హార్ట్ ఆపరేషన్ చేస్తాను రా అంటే వెళ్తారా? వెళ్ళరు. అతను కార్డియాక్ సర్జన్ అయినా అతని ఎక్స్పీరియన్స్ ఉండి చాలా మటుకు మంచిదే అంటే వెళ్తావు నువ్వు. అవునా కదా? పీజీ చేసి అందులో స్పెషల్ చేస్తారు. అవునా కదా? అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి చేయించుకుంటావు. నేను బిహెచ్ ఇంకోటి ఆయుర్వేదిక్ చేశాను, హార్ట్ ఆపరేషన్ చేస్తానండి. నో. You choose a person who is deep into that knowledge and you surrender to him. ప్రతిరోజు ఎందుకు చదవాలి అంతసేపు నేను దేవుళ్ళు ఎందుకు గడపాలా? ప్రతిరోజు మరి అరగంట, ప్రతిరోజు అరగంట సేపు ఎందుకు ప్రార్థన చేయాలి? అరగంట సేపు ఎందుకు బైబిల్ చదవాలా? Why should I spend so much time to God? Because only quality time is recognized in the quality kingdom. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి పక్కన వాళ్ళతో, ఓన్లీ క్వాలిటీ టైమ్ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ ద క్వాలిటీ కింగ్డమ్ అన్నాడు. మంచి సమయాన్ని, ఉత్తమమైన సమయాన్ని మాత్రమే దేవుడు గుర్తిస్తాడు. పక్కనతో చెప్పండి, తెలుగులో చెప్పండి, ఉత్తమమైన సమయాన్నే ఉత్తమమైన దేవుడు గుర్తిస్తాడని చెప్పండి. వాట్ ఈస్ గ్రేస్? గ్రేస్ ఈజ్ టు లిఫ్ట్ అప్ యువర్ స్టాండర్డ్. కృప ఎందుకు? దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించడమే కృప. హౌ గ్రేట్ దవా అని బాయ్గొట్టేయడం కాదు. యూ షుడ్ ఆల్సో బికాజ్ దేవుడు ఏమంటాడు? అబ్రహాం, నేను గొప్పే కాదు, నీ పేరుని కూడా గ్రేట్ చేస్తాను, నీ పేరుని కూడా గొప్ప చేస్తాను. గాడ్ వాంట్స్ టు మేక్ హిస్ పీపుల్ గ్రేట్. ఏ గ్రేట్ ప్రిపరేషన్ మేక్స్ యూ ఏ గ్రేట్ మ్యాన్. అబ్రహాము గొప్ప విశ్వాస కదా? అంత ఆలస్యంలో కూడా దేవుణ్ణి అలా గట్టిగా పట్టుకున్నాడు. సిద్ధపాటు, గ్రేట్ ప్రిపరేషన్. ఒక్కొక్కసారి మన జీవితంలో ఎందుకు కొన్ని వాటిని జయించలేము? ఎందుకంటే అంత లోతుగా చేయడం అనేది, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక కర్సడ్ సిస్టమ్. ఈ విద్య అనేటువంటిది ఒక శాపం. ఏంటది? ఒక శాపం. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా చదువుకుంటావు. కొన్ని వందల సబ్జెక్టులు ఉన్నాయి, కొన్ని వేల యూనివర్సిటీ పొద్దున సాయంకాలం చదువుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా దేవుడు భూమియా కమ్ము, జంతువులారా కండి, చేపలారా కండి అంటే జువాలజిస్టులు అప్పటి నుంచి గోక్కుంటున్నారు. అలా ఆయన ఆల్ఫా ఒమేగా అన్నీ తెలుసు. ఇది 500 మిలియన్ ఇయర్స్ బిఫోర్ కనుక్కున్నా. ఆల్ఫా ఒమేగా సమస్త సృష్టికర్త నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన్ని మర్చిపోయి 25 ఏళ్ళు చదువుకొని చచ్చిపోతానంటవా? జోగం లేదని, ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇంతసేపు చదివిస్తావా నీ కొడుకుని? అప్పులు చేసి ఫీజులు కట్టి, సృష్టికర్త ఏమో నమ్మి నేను నీతో నివాసం చేస్తా, భోజనం చేస్తాను. వద్దు, చదువుకుంటా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వర్షిపింగ్ ద క్రియేషన్ మోర్ దాన్ ద క్రియేటర్? సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని బాగా పూజిస్తుంది భూలోకం. నేను చదువుకున్నావు PhD. వెరీ గుడ్, నమస్తే.
ఏమో చదువుకున్నాను ఇంజనీరింగ్. నాకు గౌరవమే చదువు అంటే. మా పిల్లలు నేను చదివిస్తున్నాను. ఐ నో వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, ఐ నో వాట్ ఈజ్ ఎ జాబ్, వాట్ ఈజ్ బిజినెస్. ఐ డిడ్. లాస్ అంటే కూడా బాగా తెలుసు నాకు. హల్లెలూయా. ఇంత సమయం చదువుకిస్తావు, సృష్టికర్తకి ఎంత సమయం తీస్తున్నావు? క్రైస్తవులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వాళ్ళు కూడా లోకంతో పాటు వాళ్ళ పిల్లల్ని తెగ చదివేస్తారు. దేవునికి ఇంతే సమయం. ఈరోజు అందరూ లోతుగా సిద్ధపాటులోకి వెళ్తున్నారు. ఏడిపిస్తారు జనాలు నిన్ను. కరెక్ట్. ఎందుకు అంతసేపు మీ అబ్బాయికి ఆత్మీయంగా ఇవ్వడం, ఎందుకు మీ అబ్బాయిని అలా చదివించడం? అది రేపు పొద్దున్న అదే దేవుణ్ణి తెలుసుకునేటట్టు చేస్తుంది. నీ అధిక సిద్ధపాటు ప్రతిరోజు కొంచెం సమయము, ఉత్తమమైన సమయాన్ని తీయాల దేవుడికి. ఉత్తమమైన సమయాన్ని తీసినప్పుడే దేవుడు దాన్ని గుర్తిస్తాడు. ఎంతమంది ఈ రోజు నుంచి ఉత్తమమైన సమయం తీయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు? మిమ్మల్ని అందరినీ ఈ రోజు నుంచి అందరిని దేవుడు గుర్తించబోతున్నాడు. హల్లెలూయా. వై? గ్రేస్ ఎంపవర్స్ యు టు ప్రిపేర్ మోర్. కృప అధికంగా సిద్ధపడేటట్టు చేస్తాదంట నేను. A great preparation, a great God will bring greatness out of his people by giving them grace to prepare well. పక్కనతో చెప్పండి, దేవుడు నీవు గొప్పగా సిద్ధపడడానికి కృప ఇచ్చునుగాక అనండి. Ordinary preparation is not recognized in the kingdom. సాధారణమైన సిద్ధపాటుని దేవుని రాజ్యము గుర్తించలేదు అని చెప్పండి పక్కన వాళ్ళతో. కొంతమంది అంటారు, వై యూ షౌట్, వై యూ బికమ్ ఎమోషనల్, why you are excited? Because this is the creator's word. Hallelujah. Yeah. Extra preparation అని చెప్పండి. Yes. An extra preparation is rewarded by God. ఎందుకు వర్తం చెప్తున్నానంటే కొత్త యుగంలోకి వెళ్తున్నప్పుడు మనమందరము అధిక సిద్ధపాటుతో వెళ్ళాలని కోరుకుంటున్నాడు దేవుడు. అధిక సిద్ధపాటునే గుర్తిస్తాడు గనుక. అవునా కదా? ఎస్. డోంట్ ప్లే లైట్లీ. ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు, ప్రతిసారి నేను మోసపోయినప్పుడు, ప్రతిసారి నాకు అన్యాయం జరిగినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చెప్తాడో తెలుసా? గో డీప్ అంటాడు. ఏమంటాడు? గో డీప్. ఎవ్రీ టైమ్ సంబడి చీటెడ్ యూ, మెస్ యూ అప్, మేడ్ ఎ మిస్టేక్, గో డీప్. హోలీ స్పిరిట్ విల్ ఓన్లీ టెల్ గో డీప్. లోతుగా వెళ్ళు, ఇంకా లోతుగా వెళ్ళు. ఒక అనారోగ్యాన్ని జయించలేకపోతున్నావా? అప్పుని జయించలేకపోతున్నావా? ఆర్థిక సమస్యలను జయించలేకపోతున్నావా? శరీర శోధనలు జయించలేకపోతున్నావా? ఒకటే, గో డీప్. లోతుగా వెళ్ళండి అందరూ లోతు అనండి. గో డీప్. టేక్ సమ్ ఎక్స్ట్రా టైం. ఈరోజు ఎందుకు ఈ వర్తమానం చెప్తాను? మీకే కాదు, మీ పిల్లలు కూడా సిద్ధపడేటట్టు చేయాలా. గెట్ రెడీ. నాట్ ఓన్లీ యూ బట్ ఆల్సో యువర్ చిల్డ్రన్. చదవమ్మా. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. సామెతలకు వచ్చే 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. అంటే ఏంటి? ఈ వర్షంలో ఎంత లోతు ఉందో చూద్దాం. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ ఈజ్ అండర్స్టాండింగ్. ఇక్కడ దేవుని యందు భయము, భక్తి. అందరికీ దేవుడు అంటే భయము, అందరికీ దేవుడు అంటే భక్తి. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచన. అంటే మన దేవుడు గొప్పవాడే కాదు, పరిశుద్ధుడు కూడా. అందరూ చెప్పండి, మన దేవుడు పరిశుద్ధుడు అనండి. ఈ పరిశుద్ధత దేవుని గురించిన జ్ఞానము లోతుగా వెళ్తే కానీ నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. అంటే ఇక్కడ ఏమనుంటుంది? ద నాలెడ్జ్ ఆఫ్ ద హోల్ ఈజ్ అండర్స్టాండింగ్ విచ్ విల్ రిఫ్యూజ్ ద ఈవిల్. ద నాలెడ్జ్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోల్ ఈజ్ అండర్స్టాండింగ్. అంటే ఆయన పరిశుద్ధత గురించి తెలుసుకున్న వాళ్ళకే జ్ఞానం వచ్చి చెడుతను విసరిస్తారు. సరే, ఈ జ్ఞానం ఎలా పొందుకోవాలా? అందరూ జ్ఞానము వివేచన అనండి. సరే, ఇది ఎలా పొందుకోవాలా?
అందరికీ ఉంది జ్ఞానము, అందరికీ దేవుడు అంటే తెలుసు, కానీ అందరూ జయించలేకపోతున్నారు, అందరూ దేవుడితో మాట్లాడలేకపోతున్నారు, అందరూ వినలేకపోతున్నారు, అందరూ సహవాసం చేయలేకపోతున్నారు. ఎందుకు? పక్కన చెప్పు, లోతు లేక అనండి. ఓకే, లెట్స్ గో. సామెతలు 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల. ఆగండి, ఈ మాటలను అంగీకరించడమే కాదంట, ఏం చేయాలంట? దాచుకోవాలంట. ఎంతమంది బంగారం కొన్న తర్వాత దాచుకుంటారు? హాయిగా పెళ్లి చేసుకొని మళ్ళీ తీసేసి అలా పెట్టి మళ్ళీ లోపల పెట్టేస్తారు, అవునా? యూ హైడ్ ఇట్ ఇన్ ద షాప్స్ ఆఫ్ జ్యువెలరీ, ఆఫ్టర్ ద డిస్పోజల్ దే హైడ్ ఇట్. దాచుతారు దాన్ని, ఎందుకంటే దట్ ఈస్ ప్రెషియస్. ఈ వాక్యం అంగీకరించడమే కాదండి, దీన్ని ఏం చేయాలంట? దాచుకోవడానికి కూడా. ఎందుకంటే సైతానుడు ఈ వాక్యాన్ని దొంగిలిస్తాడండి. ఆడు భూమి మీద వాడికి ఒకటే ఒకదాన్ని దొంగిలిస్తాడు. దేన్నో తెలుసా? వాక్యాన్ని. వాడికి తెలుసు ఈ భూమి మీద అన్నిటికంటే ఉత్తమమైంది వాక్యం. ద డెవిల్ కమ్స్ టు స్టీల్ ద వర్డ్ విచ్ ఇస్ ద బెస్ట్. వాడు డబ్బు దొంగిలించడు, ఏమి దొంగిలించడు? వాక్యాన్ని దొంగిలి. ఎందుకంటే అది జీవము. జీవం తీసేస్తే నీకు మరణమే. హీ వాంట్ టు ఎలియనేట్ అండ్ సెపరేట్ లైఫ్ ఫ్రమ్ మ్యాన్. చదువు. నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల. ఇందాకేమనుంది? మనము యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు జ్ఞానమునకు. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలి? అందరూ జ్ఞానం అడగండి. జ్ఞానం ఎలా పొందుకోవాలని అడగండి. తెలివి ఎలా పొందుకోవాలా? వివేచన ఎలా కావాలా? ఓకే, ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. హౌ టు గెట్ విజ్డమ్, అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్. జ్ఞానమునకు నీ చెవి యొగ్గి అంటే కొంచెం ఇంట్లోంచి టైం తీసుకొని గుడికొచ్చి వినాల. చెవి యొగ్గంటే చెవి యొగ్గి అనండి. ఇట్ టేక్స్ ఎఫర్ట్. కొంచెం సమయము, కొంచెం కష్టం కావాలి. పొద్దున్న లేచి ఎంత బిజీగా ఉన్నా కొంచెం సమయం తీయాల ఆ వాక్యానికి. చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన. ఇట్ రిక్వైర్స్ ఆల్ యువర్ హార్ట్. పక్కన చెప్పండి, నీ హృదయానికి కూడా కావాలని చెప్పండి. ఎఫర్ట్ అంటే ఏంటి? ఎఫర్ట్. ఎందుకు మనం పొద్దున్న లేచి కష్టపడతాం? డబ్బు. ఎందుకు డబ్బు అనండి? ఎందుకు పోతే ఎంతమంది పొద్దున్న ఉద్యోగానికి వెళ్తారు? ఎందుకు? డబ్బు. ఎందుకు? ఎక్కడ డబ్బు లేకపోతే ఏమవుతుంది? ఆకలి, తిండుండదు, యూ విల్ డై. ఎక్కడ డబ్బు ఉందో అక్కడ ఏముంటుంది? అందుకే బాగా చదువుకుంటాం, కష్టపడతాం, మన హృదయాన్ని పెడతాం, బికాజ్ లేకపోతే మనం బతకలేం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ జ్ఞానానికి కూడా నీ హృదయము పెట్టు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, నా నోటి నుంచి వచ్చి మాట వలన కూడా జీవిస్తాడు. నీవు సంవత్సరం కష్టపడే, నీవు 10 ఏళ్ళు కష్టపడేది నేను 10 నిమిషాల్లో ఇవ్వగలను. హల్లెలూయా. అందుకే నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇవ్వగల దేవుడని నేను. అందుకే నా వాక్యానికి కూడా కొంచెం సమయము కావాలా. అప్పుడప్పుడు అనుకుంటాం, ఎందుకు దేవుడు గుర్తించట్లేదు? దేవుడు క్వాలిటీనే గుర్తిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు నన్ను గుర్తించట్లేదు? క్వాలిటీ. ఈ మెసేజ్ నేను చెప్పకపోతే లాస్ట్లో క్లైమాక్స్లో ఓడిపోవచ్చు నువ్వు. పక్కన చెప్పు, ఈ మెసేజ్ ఇప్పుడు వినడమే మంచిదనండి. యా, సో యూ కెన్ ప్రిపేర్ యాజ్ ఎ క్వాలిటీ ఉమెన్ అండ్ మ్యాన్. అవునా కదా? క్వాలిటీ అనండి. చదువు. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. ఇప్పుడు ఏం చేయాలంట? మనము జ్ఞానం కొరకు, తెలివి కొరకు ఏం చేయాలంట? మొర్ర పెట్టాలంట. మనం ఏం చేస్తాం? మోకరించిన వెంటనే, అయ్యా మా ఆయన బీపీ తగ్గించు, నా మోకాళ్ళ నొప్పి తగ్గించు, చిన్నోడు జలుబు తగ్గించు, అప్పులు తీసే, సొంతిల్లి, నాకు ప్రమోషన్ రావాలా, అయ్యా నేను బాగా బ్లెస్ అవ్వాలా, అందరు బాగుండాలా, నాకు డబ్బులు రావాలా, సొంతిల్లు రావాలా, అన్నీ రావాలా, బ్లెస్ అయ్యి నాయనా నాయనా ఆమేన్. అయిపోయింది. ప్రార్థన చేసుకున్నావా? చేసుకున్నా. కొంతమంది 3 గంటలు ప్రార్థన చేస్తారు. ఎందుకు? భర్త బీపీ తగ్గాలని, భర్త షుగర్ తగ్గాలని, ఆ రోగం పోవాలని. కొంతమంది 4 గంటలు 7 గంటలు చేస్తారు. ఎందుకు? మరీ ఐసీసీలో ఉన్నారు అక్కడ, అందుకనే 7-8 గంటలు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంట? నీవు తెలివికై ఏం చేయాలంట? మొర్ర పెట్టాలంట. యూ షుడ్ క్రై అండ్ ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్ సో దట్ you can escape the torments of the devil. If you pray for wisdom, you will not pray for problems. You will rise above problems. Wisdom will lift you above problems.
నీవు తెలివికై జ్ఞానముకై మొరపెడితే కష్టాల పైన జీవిస్తావు నీవు. హల్లెలూయా. లేదనుకో కష్టాల కోసం జీవితం అంతా ప్రార్థన చేసి గడిపేస్తూ ఉంటావు నువ్వు. ఎంతమందికి అర్థమైందని చెప్పేది. విజ్డమ్. ఎంతమంది ప్రార్థనలో జ్ఞానం కొరకు మొరపెడతారు? చదువు జ్ఞానం కాదు, సైన్స్ సోషల్ ఇది కాదు. చాలామంది అందరూ అడుగుతారు, నా పిల్లలకు జ్ఞానం కావాలంటే చదువు బాగా చదవాలని. వద్దు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆపత్కాలం మంది పక్కన 10,000 పడినా నన్ను నమ్మువాడు అపాయం నీ వద్దకు రాదంటున్నాడు. దట్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ జెహోవా జైరే. యు సీ దట్ నౌ. క్వాలిటీ ఎఫర్ట్. ఏం చేయాలంటే తెలివికై మొరపెట్టాలంట. అంటే బైబిల్ చదివే ముందు ఒక 10-15 నిమిషాలు ప్రార్థన చేయాలంట. ప్రభువా బోధించి నాకు లోతు కావాలా. సో యూ నీడ్ టు నౌ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు రీడ్ ద వర్డ్. పక్కన చెప్పండి, వాక్యం చదవడానికి కూడా సిద్ధపాటు కావాలని చెప్పండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ వాట్ జస్ట్ టు అండర్స్టాండ్ ద వర్డ్. తెలివికై మొరపెట్టిన ఎడల, చదువమ్మా. వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. అండర్లైన్ చేసుకోండి అందరూ. ఎవ్రీబడి అండర్లైన్ దిస్ వర్స్ 4. సామెతలు 2:4. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. చదువమ్మ తర్వాత. దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. మీ ఆయన ఎక్కడో అప్పు తెచ్చాడు ఒక 50 లక్షలు ఇల్లు కొందామని. ఎక్కడో దాచిపెట్టాడు, కనపట్టలేదు, తాళం కనపట్టలేదు. ఏం చేస్తావు? పోనీ కాఫీగా అంటారా? వాళ్ళ ఆవిడ వచ్చి ఆవిడ డబ్బులు కనపట్టలేదంటే పడుకున్నాక పొద్దున్న లేతానంటాడు. నిద్ర లేదు, ఏమి లేదు, తినలేదు, రాత్రి ఎత్తుతూ ఉంటాడు. మొత్తం అంతా ఇల్లు అంతా రచ్చ గుణపం పెట్టి గోడలు కూడా తోరేస్తాడు. దేవుని భయభక్తులు, దేవుని యందు జ్ఞానము ఎలా ఎతకాలంట? వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. చదువమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు. ఎప్పుడు? అప్పుడు. then shall thou understand the fear of the Lord and find the knowledge of God. ఇందాకేం చూసాము? దేవుని బైబిల్ నుండి యెహోవాకు మూలం. అవునా? ఆయన భయముకు మూలం. అయితే ఇక్కడ ఎలా వెతకాలంట? భయము ఆ జ్ఞానము ఎలా కావాలంట? వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెతికినట్లు ఎదిగితే గాని ఆ భయము ఆ జ్ఞానము రాదంట. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పాను. యు సీ దాట్. సో there is a price to pay. Even though Jesus paid the price, brother, he paid everything. I will rejoice. సిద్ధలతో పట్టుకొని వస్తాను బ్రదర్. Jesus paid. This is grace. What is that grace which will not let you prepare? Grace, brother, Jesus has blood bath, so I will not take bath. You will stink in 2 days. ఇప్పుడు అర్థమవుతుందా? ఎందుకు మనం చాలా అనుకుంటారు, ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని ఎందుకు మనం ఈ చేయలేకపోతున్నాము, ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని ఇదెందుకు జయించలేకపోతున్నాము, ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని. ఎవరికైనా ఇప్పుడు డౌట్ వచ్చిందా? ऊपर वाला इतना ऊपर और इतना बड़ा और मैं क्यों इतना छोटा? Why God is so big and why I am struggling? సిద్ధపాటు అనండి. ప్రిపరేషన్. what God is expecting. ఈరోజు అందరి జీవితాలు మారిపోతాయి. ఈరోజు అందరు వేరు లోతుగా వెళ్తుంది. వేరు లోతుగా వెళ్తేనే బాగా ఫలిస్తారు. పక్కన చెప్పు, ఈ రోజు నుంచి బాగా ఫలిస్తామని చెప్పండి. అండర్స్టాండింగ్. గో డీప్. అందరూ చెప్పండి, పక్కన చెప్పండి, ఈరోజు నేను లోతుగా వెళ్తున్నానని చెప్పండి. ద లార్డ్ వాంట్స్ యూ టు గో డీపర్ టుడే. యెహోవా కలిగినట్టు ఎట్టుతో నీవు గ్రహించదవు. దేవుని గురించిన జ్ఞానము నీకు ఎప్పుడు లభిస్తుందంట? వెండిని వెతికి ముందు మొరపెట్టాలా, వెండిని వెతికినట్టు వెతకాలా, దాచబడిన ధనమును వెతికినట్టు వెతకాల. అంటే ప్రయారిటీ. క్వాలిటీ టైం. ఎంతమంది నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనుకుంటున్నారు? క్వాలిటీ ప్రిపరేషన్. హై క్వాలిటీ అనండి. మళ్ళీ అనండి హై క్వాలిటీ అనండి. మళ్ళీ అనండి హై క్వాలిటీ. ఎంతమందికి హై క్వాలిటీ మొగుడు కావాలా? నౌడేస్ యు వాంట్. ఎంతమందికి హై క్వాలిటీ ఇల్లు కావాలా? హై క్వాలిటీ సిమెంట్, హై క్వాలిటీ చిల్డ్రన్. ప్రిపరేషన్. ఎంతమందికి హై క్వాలిటీ బట్టలు కావాలా?
The Lord wants to raise your standard today. Hallelujah. వెండిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించు. చదవమ్మా 6. చదువు, కంటిన్యూ చేయి. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అంటే దేవుడే ఇస్తాడు, కానీ ఎలాగిస్తాడు? బాగా దప్పికొంటే కానీ నీ వద్దకు రాదు అని చెప్పండి. హీఈస్ లుకింగ్ ఫర్ ద థర్స్టీ. God is not looking for jokers. He is not a joker. He is a humorous God, but he is looking, it's a serious God. ఎందుకు అందరూ అసలు why he has to die on the cross? యేసుప్రభు వారు మామూలుగా రావచ్చు కదా, ఎందుకు చనిపోయాడు సిలువ మీద? సీరియస్నెస్ అనండి, ఎస్, ప్రెషియస్ అనండి, ఉత్తమమైంది అనండి. ఆయన ఏమిచ్చాడు మనకి? ఉత్తమమైంది ఇచ్చాడు. హీ గేవ్ us the precious. అందుకనే నీవు కూడా ఉత్తమంగా సిద్ధపడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఏ సీరియస్ ప్రిపరేషన్. ఈ రోజు నుంచి జీవితాలన్నీ మారిపోతున్నాయి. హల్లెలూయా. గాడ్ ఈస్ చేంజింగ్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే. చదువు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. తన భక్తుల ప్రవర్తన ఏం చేస్తాడంట? కాస్తాడంట. అంటే ఏం చెప్తాడు? బాబు, ఈ స్టాండర్డ్ సరిపోదు, నీవు స్టాండర్డ్ ఏం చేయాలా? పెంచుకోవాలా. పక్కన చెప్పు, దేవుడు నీ భక్తిని కాస్తాడు అని చెప్పండి. ఈరోజు నీ భక్తి లోతును పెంచుతున్నాడు అని చెప్పండి. సో గాడ్ ఈస్ రైజింగ్ ద స్టాండర్డ్. ఈస్ రైజింగ్ ద స్టాండర్డ్. ఈస్ రైజింగ్ ద స్టాండర్డ్. ఆయన తన భక్తుల ప్రవర్తనను హీ ప్రిజర్వ్ ద వే ఆఫ్ హిస్ సెయింట్స్ బై ఇంక్రీజింగ్ ద స్టాండర్డ్. హీ ప్రిజర్వింగ్. చూడండి, లోతుగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది? ప్రిజర్వింగ్. ఆయన కాపాడతాడనమాట. నీ టైం వేస్ట్ అవ్వకుండా, నీ సమయం వేస్ట్ అవ్వకుండా. ఈరోజు మనము లోతుకు వెళ్తున్నాము, అపవాది చేతిలోంచి తప్పించుకుంటున్నాము. ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా అపవాది ఆడుకున్నాడు, ఈ రోజుతో నీ అపవాది ఆటలు బంద్. అలలో అందరూ చెప్పండి, సైతానా ఈరోజు నీకు నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను నా కుటుంబము లోతుగా వెళ్తున్నాము. హల్లెలూయా. యు డివోర్స్ ద డెవిల్ వెన్ యు గో డీపర్. Go deep and divorce the devil that is trying to trouble your family. నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుందా, నిన్ను నాశనం చేయాలని చూస్తుందా? లోతుగా వెళ్ళు సహోదరుడా. and divorce the devil. Put it off by going deeper. Quality time. చదవం. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. ఎప్పుడంట? అప్పుడు. నీతి అంటే ఏంటి? ఎప్పుడు లోతుగా వెళ్ళి ఇంత దేవునికి మొరపెట్టి వెండిని వెతికినట్టు వెతికి, దాచబడిన వెతికినట్టు వెతికినప్పుడే నీతి అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందు. లోతు లేక వాళ్ళ తప్పుడు మార్గాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నీతిమంతుల్ని దేవుడు సమృద్ధితో నింపుతాడు. రైచియస్నెస్ ఈజ్ సూపర్ న్యాచురల్. రైచియస్నెస్ ఈజ్ వెల్తీ. రైచియస్నెస్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్ మేనిఫెస్టింగ్. నీతి దేవుని ప్రత్యక్షత, నీతి సమృద్ధి, నీతి స్వస్థత, సమాధానాన్ని ఇస్తుంది. నీతి అనండి అందరూ. నీతి తెలుసుకోవాలంటే లోతుగా వెళ్ళాల్సిందే. నీతిగా ఉండలేకపోతున్నావా? పక్కన వాళ్ళు చెప్పు, నీతిగా ఉండాలంటే ఇంకా లోతుగా వెళ్ళాలని చెప్పండి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు బి రైచియస్, గో డీపర్. ఇఫ్ యూ వాంట్ టు బి హోలీ, వేర్ హోలీ గార్మెంట్స్, గో డీపర్. హల్లెలూయా. అప్పుడు నీతి న్యాయములను యథార్థత ప్రతి సన్మార్గమును. ఎందుకు చాలామంది నీతిలో ఉండలేరు? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? లోతు లేకనా కదా? చదువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఇంత ఉండును. వెతికితే గాని మనకి జ్ఞానము హృదయంలోకి వెళ్దంట. తెలివి మనోహరంగా ఉంటుందంట. ఇంత లోతు వెళ్ళాలంట. వెండిని వెతికినట్టు వెతకాలి. దాచబడిన దాచుకోవాలంటే ఎవ్రీ డే ప్రెషియస్. చదువు. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలికాయను. ఇప్పుడు ఏదైతే నువ్వు నేర్చుకున్నావో ఇది నిన్ను కాపాడుతుందంట. పక్కన చెప్పు, జ్ఞానము సంపాదించుకుంటే
నీవు సమస్యల గురించి ప్రార్థన చేయనవసరం లేదని చెప్పండి. దిస్ ఈజ్ ఫస్ట్ గ్రేట్ డెలివరెన్స్. సో విజ్డమ్ ఈజ్ ప్రొటెక్షన్, జై గ్లోరీ ఈజ్ డిఫెన్స్. లేకపోతే ఆ శ్రమలో పడి నాయన తీసేయి గో గో గో, అయ్యా స్వస్థపరచు నాయన, you will have to waste your time praying for sickness all your life and problems, finances, troubles. Wisdom is above. జ్ఞానము నిన్ను సమస్యల కంటే పైన పెడతాదంట. అందుకే చెప్తున్నాడు, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావాలి. ఇంగ్లీష్లో బాగుంటుంది, డిస్క్రిషన్ షల్ ప్రిజర్వ్ ది, అండర్స్టాండింగ్ షల్ కీప్ ది. కొంతమంది జీవితకాలం ఆ శ్రమ కొరకు ప్రార్థిస్తూనే ఉంటారు. జీవితకాలం తర్వాత వాళ్ళ కొడుకు కోసం ప్రార్థిస్తూనే చేస్తుంటారు. ఏం చేస్తున్నామంటే ప్రేయర్, దేని కొరకు? సమస్య కోసం. జ్ఞానము నీ సమయము ఆ సమస్య కొరకు ప్రార్థన చేయకుండా దేవునితో సమాధానముగా ఉండి గ్రద్దలా ఎగరడానికి పనిచేస్తుంది. యూ కెన్ ఎంజాయ్ లైఫ్ ఆన్ దిస్ ఇయర్. విజ్డమ్ విల్ లెట్ యూ ఎంజాయ్ లైఫ్ ఆన్ దిస్ ఇయర్. జ్ఞానము ఈ భూమి మీద సుఖ సంతోషాలతో దేవుని స్తుతించేటట్టు చక్కగా ఉండాలని కోరుకుంటుంది జ్ఞానము. బుద్ధి ఏం చేస్తుందంట? మనల్ని కాపాడుతుందంట. 10,000 మంది పడినా నీ వద్దకు రాదు. ఏది? బుద్ధి అనండి. బుద్ధి డిఫెన్స్ లైక్ గ్లోరీ. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావాలి. ఈరోజు సైతానుడు నీ ఇంటి నుండి ఖాళీ చేసేస్తాడు. ఈరోజు హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అంటే నిన్ను ఎవడైనా మోసం చేద్దాం అనుకున్నా వాడు చేయలేడు ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ ఐ గెట్ డిసీవ్డ్, గాడ్ సేస్ గో డీపర్, గో డీపర్, గో డీపర్. అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడే వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. చూడండి, టు డెలివర్ ది ఫ్రమ్ ద వే ఆఫ్ ఈవిల్ మ్యాన్ అండ్ ఫ్రమ్ దట్ మ్యాన్ దట్ స్పీకత్ ఫార్వర్డ్ థింగ్స్. అంటే నీవు దేవుడి నుంచి ఏదైనా పొందుకుంటే అది నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజు నుంచి జ్ఞానమునకు మొరపెడతారు? ప్రతిరోజు ప్రార్థిస్తే ఉత్తమమైన ప్రార్థన ఏంటో తెలుసా? ఆ రోగం కొరకు, బాధ కొరకు, డబ్బుల కొరకు కాదు, జ్ఞానం కొరకు ప్రార్థించాలి. ద బెస్ట్ ప్రేయర్ యు ప్రే ఈజ్ ప్రేయింగ్ ఫర్ విజ్డమ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఉత్తమమైన ప్రార్థన జ్ఞానం కొరకు ప్రార్థన అని చెప్పండి. సో ద బెస్ట్ ప్రేయర్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ విజ్డమ్ and discretion and knowledge. That's the best prayer you can pray. The best prayer. పక్కన చెప్పండి, ఈ రోజు నుంచి నీ ప్రార్థనా జీవితం మారిపోతుందని చెప్పండి. దేని కొరకు ప్రార్థిస్తారు? దాచబడిన ధనము వెతికినట్లు, వెండిని వెతికినట్లు. చదవమ్మా. ఎవడు? అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడే వారి చేతులు రక్షించండి. నేను నాశనం చేసేస్తా, నీ ఉద్యోగం పీకేస్తా, నీ వంశాన్ని నాశనం చేసేస్తా, వేరుతో పీకేస్తా, నువ్వు ఎలా బ్లెస్ అవుతావో చూస్తాను, నువ్వు ఎలా బాగుపడతావో చూస్తాను అని ఎవరైనా ఎప్పుడన్నా మనం తిట్టారా? నాశనం చేశారా? ఆ మాటల నుంచి జ్ఞానం కాదు. దేవుడు అంటాడంట, లైట్ తీసుకో అంటాడంట దేవుడు. లేదనుకో ఎమోషనల్ అయిపోయి ఇలాగన్నాడు, ఆయన వదిలిపెట్ట, నేను ఏదో చేయాలని. జ్ఞానము నీ గురించి ఎంతమంది ఏం మాట్లాడినా అదేమి జరగదు. Wisdom protects you. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి పరిశుద్ధాత్ముడా నీ జ్ఞానము కొరకు ఎక్కువ ప్రార్థించే కృప దయచేయి. వెండిని వెతికేటట్టు ప్రార్థనా జీవితాన్ని దయచేయి. దాచబడిన ధనము వెతుకున్నట్లు జ్ఞానము వెతికే ప్రార్థన నాకు దయచేయి. చదవమ్మా. అట్టివారు చీకటి త్రోవలలో నడువవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయి సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. ఎవరికైతే జ్ఞానం ఉండదో వారు ఇటువంటి జీవితాలు జీవిస్తారంట. చదవం. వారు నడుచుకుని త్రోవలు వంకరవే, వారు కుటిలవర్తనులు. ఇవన్నీ జ్ఞానము లేని వాళ్ళు చేసే పనులు. చదవం. మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నేను రక్షించును. ఆగండి. జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను. అందరూ చెప్తారు మా అబ్బాయి జీవితం అలాగైపోయింది, మా అమ్మాయి జీవితం ఇలాగైపోయింది అని. జ్ఞానము నిన్ను కాపాడుతుంది. నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని కాపాడాలంటే నీకు, నీ భర్తకి, నీ పిల్లలకి ఏం కావాలా? జ్ఞానము, విజ్డమ్. ఎక్కువ సమయం గడిపి ప్రార్థన చేస్తే నీకు ఇది ఈ అభిషేకం లభిస్తుంది. చదువు. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడిచినది, తన దేవుని నిబంధనను మరచున్నది. ఆగండి, ఈ స్త్రీ భక్తురాలే
కానీ ఎందుకు భర్తను విడిచిపెట్టేసింది? ఎందుకు వ్యభిచారంలోకి వెళ్ళిపోయింది? లోతు లేక అనండి. ఎందుకు పడిపోతున్నారు క్రైస్తవులు? నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా లేకపోతే కనుక ఎందుకు పడిపోతున్నాడు? లోతు లేక పడిపోతున్నాడు. ఈ రోజు నుంచి అందరూ లోతుకి వెళ్తున్నారో పడడం మానేస్తున్నారు. ఈ రోజు నుంచి yes, nobody will fall today from today because you are going deeper. చదవమ్మా. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును. ఎక్కడికి వెళ్తుందంట? లోకానికేమో అది ప్లెజర్, జ్ఞానము గలవానికి అది మరణము. లోకమేమో చూసి బ్యూటీ అంటే బ్యూటీ అనుకుంటాడు లోకం, కానీ క్రైస్తవుడికి ఏం కనపడుతుంది? జ్ఞానం గలవాడికి అది మరణము రోయ్. లోతు లేకపోతే నీకు మరణమేదో ఆనందమేదో తెలియదు. అందరూ చెప్పండి, ఈరోజు నుంచి నేను నా కుటుంబము లోతుగా వెళ్తున్నాము. చదువు. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. రైట్, చదువు. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు, జీవ మార్గములు వారికి దక్కవు. చూడండి, సినిమాల్లో చూపిస్తారు చూసారా, అబ్బాయి అండి అమ్మ ఏడిపించుకుంటా పాట పాడుతూ ఉంటాడు. అవునా కదా? అవునా? అందరూ చూసి ఏమి సాంగ్రా అంటారు. వాడికి ఆల్రెడీ పెళ్ళి అవుతుంది. అవునా? ఆయనకి 2 3, అవునా? పక్కింటి ఆమె, మోసగత్తె, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇదంతా ఆనందం, ఎంటర్టైన్మెంట్. అది ఎవరికి ఎంటర్టైన్మెంట్? అది వాళ్ళకేమో ఎంటర్టైన్మెంట్, మనకేంటది? మరణము. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు మరణానికి జీవానికి నీకు తేడా తెలుసును గాక అని చెప్పండి. ఎప్పుడైతే లోతుగా వెళ్తావో యూ కుడ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. చదువు. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు, జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన యెడల. ఆగండి, జీవ మార్గాన్ని కోల్పోతామంట. చూడండి, మనము పడిపోయిన ప్రతిసారి మన జీవము దెబ్బతింటుంది. ఏం దెబ్బతింటుంది? జీవము. ఎవ్రీ టైమ్ యు ఆర్ ఫాలింగ్, యువర్ లైఫ్ ఈస్ గెటింగ్ హర్ట్. Before you lose that life, get more wisdom and protect your life completely. జీవము అనండి. అందుకే యేసయ్య సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడంట. జీవం ఎలా ఇవ్వడానికి వచ్చాడు? మోర్ అబండెంట్లీ. None that go unto her return again, neither take they hold of the paths of life. జీవము అనండి. మళ్ళా జీవము. ఇవన్నీ కూడా ఈ లోకము జీవాన్ని వేరుపరిచేస్తుందంట. ఈ జీవాన్ని లోతుగా ఉంటేనే నీకు జీవం తెలుస్తుందంట. కమాన్, చదువు. నా మాటలు వినిన యెడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనలను అనుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో ఉండకుండా నిర్మూలమగుదురు, విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. లోతు లేకుండా జీవిస్తే కొంతకాలం తర్వాత ఆ ప్రదేశంలో మనం జీవించలేము. ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ నో డెప్త్ ఈజ్ టెంపరరీ. ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ డీప్ ఈజ్ టెంపరరీ. పక్కన చెప్పండి, లోతు లేనిది ప్రతిదీ అశాశ్వతమైందని చెప్పండి. ఇఫ్ యూ హ్యావ్ నో డీప్ ఫెయిత్, ఇఫ్ యూ హ్యావ్ నో డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్, దట్ ఈస్ టెంపరరీ. ఇట్ విల్ బ్రేక్ డౌన్. దట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్. లోతు లేనిది దేవుని రాజ్యములో గుర్తించబడదు. అందరూ లోతు అనండి. ఎస్. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4-5 వచనాలు. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అగండి, ఎప్పుడు చాలా మందికి కొంతకాలం 7 వారాలు వస్తారు, 12 వారాలు, 4 ఏళ్ళు, ఇంకా నాకు తగ్గలేదు, ఇంకా ఏం జరగలేదు, నేను మానేస్తా ఈ దేవుడికి, నేను ఈ దేవుడి దగ్గరికి రాను, ఈ ప్రేయర్ చేయను, ఇక బైబిల్ చదవను, నా భర్త మారలేదు, నా ఆర్థిక సంబంధమైన జీవితం మారలేదు. ఇదంతా అబద్ధాలు. ఎందుకు ఇంతకాలము? ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తున్నా నీతో మాట్లాడతాడు. దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ప్రతి 10 సంవత్సరాలకు అబ్రహాంతో మాట్లాడేవాడు. అబ్రహామా, ఆ కొడుకు నీ కొడుకు కాదు. అబ్రహామా, ఇంకా ఆలస్యం చేస్తాను. అబ్రహామా, నేను ఇంకా నేను ఆశీర్దిస్తాను. గాడ్ విల్ బీ ఇన్ టచ్ ఇన్ యువర్ డిలే. పక్కన చెప్పండి, ఈ ఆలస్యంలో కూడా దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పండి. చాలామంది ఆలస్యాన్ని భరించలేక చచ్చిపోతారు. గాడ్ విల్ టాక్ టు యూ ఇన్ యువర్ డిలే అండ్ గివ్ యూ పేషెన్స్ ఇన్ యువర్ డిలే. దేవుడు నీ ఆలస్యంలో నీతో మాట్లాడతాడు, నీతో ఉంటాడు, ఆయన నీకు చెప్తాడు. దేవుడు ఈ ఆలస్యం లేకుండా ఆయన ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా నిన్ను త్వరపెట్టడు. ఇంక ఇది ఇవ్వను, ఇది చేయను అని చెప్పడు దేవుడు. ఈ ఆలస్యంలో నిన్ను బలపరుస్తాడంట.
ఒక్కొక్కసారి ఆలస్యము ఎందుకు చేస్తాడో తెలుసా? లోతుగా ఉన్న వాళ్ళని వేరుపరచడానికే, నీ లోతును బయలుపరచడానికే దేవుడు ఆలస్యం చేస్తాడు. God separates his people by the depth of their relationship. అందరూ చెప్పండి, నా లోతు నన్ను నా కుటుంబాన్ని వేరుపరుస్తుంది అని చెప్పండి. నోవా లోతుగా వెళ్ళాడు. లోకమంతా అవిశ్వాసములు ఉంటే నోవా విశ్వాసంలో ఉన్నాడు. దేవుడు తను వేరుపరిచాడా లేదా? ఎస్. ద డెప్త్ ఆఫ్ ద రిలేషన్షిప్ సెపరేట్స్ యూ ఫ్రమ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్. పక్కన చెప్పండి, దేవునిలో లోతు లోకనాశనం నుండి నిన్ను కాపాడుతుందని చెప్పండి. ద డెప్త్ ఆఫ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ will separate you from the distractions of the world. Will not only warn you, will warn you also. Will warn you. తన కొరకు కనిపెట్టు అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడును ఎవడును నే కాలమున చూచి ఉండలేదు. ఎవరైతే ఎంత కాలమైనా సరే పర్లేదు నేను కనిపెడతానన్నాడో వాళ్ళకి దేవుడు బహుమానం ఇచ్చి తీరుతాడు. నాకు 2017 కల్లా బ్లెస్ చేయకపోతే నేను నిన్ను నమ్మను. నమస్తే. పక్కన చెప్పు, మా ఆయనతో కరెక్ట్గా నేను 20 ఏళ్ళే కాపురం చేస్తా, పెళ్లి చేసుకుంటారా? 10 ఏళ్ళు ఉంటాను, 30 ఏళ్ళు ఉంటానే, అయినా చేసుకో. లవ్ ఈజ్ ఆల్వేస్ అన్కండిషనల్. నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తుంటే నీవు రూల్స్ పెట్టవు. పక్కన చెప్పు, ప్రేమ హద్దులు లేదని చెప్పండి. అందుకే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడో తెలుసా? ఇలాంటి సమయంలో కూడా నువ్వు ఇంకా నా కొరకు వేచి ఉంటావా? కెన్ యూ స్టిల్ వెయిట్ ఫర్ మీ? అందుకే చెప్తున్నాడు అనమాట. తన కొరకు కనిపెట్టు అనే విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడను నేకాం చూచి ఉండలేదని అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండదు. చూడండి, ఎవరైతే లోతుగా వెళ్తారో deeper people bring creative things and show to other people. Deeper people. అందుకే దేవుడు చెప్తున్నాడు, for since the beginning of the world men have not heard nor perceived by the ear neither had the eye seen O God beside thee what he has prepared for them that waiteth for him. దేవుని కొరకు ఎవరు వేచి ఉంటారో కంటికి కనబడినవి, చెవినికి వినబడినవి, హృదయంకి అర్థం కానివి దేవుడు అంత గొప్ప విషయాలు నీకు చూపిస్తాడంట దేవుడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుని యందు లోతుగా వెళ్ళడంలో నష్టం ఎప్పుడు జరగదని చెప్పండి. ఇప్పుడు దాకా ఏమేమైతే ఏ మంచి విషయాలైతే మీరు చూడలేదో ఇతరులు అసూయపోయేటట్టు దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. ఎవరైతే ఇంకా వేచి ఉండి నా జీవితంలో నాకేం కనపడలేదు అన్ని కష్టాలు అంటున్నారో ఈ రోజు నుంచి గొప్ప విషయాలు మీరు చూస్తారు మీ జీవితంలో. ఐ హ్యాస్ నాట్ సీన్, ఇయర్ హ్యాస్ నాట్ హర్డ్, హార్ట్ హ్యాస్ కంపర్టెడ్. నీవేదైనా బిజినెస్ చేయాలనుకుంటావా? ఈ భూలోకంలో ఎవరికి తెలియని ఒక ప్రోడక్ట్ ఇస్తాడు దేవుడు. యూ విల్ బి ఎ మెగా బిజినెస్ మ్యాన్ ఇన్ యువర్ లైఫ్. నెవర్ లీవ్ దిస్ గాడ్. ఎవరి కోసమైనా నిరీక్షణ ఆపేయాలి, కానీ ఈ దేవుని కోసం నిరీక్షణ ఆపద్దు. ఇంత గొప్ప దేవుడు సైతాను చెప్తాడు. ఒకసారి అనుకుంటావు, నాకు ఈ బీపీ పోవాలా, ఈ షుగర్ పోవాలా, ఈ థైరాయిడ్ పోవాలా, నాకు సొంత ఇల్లు రావాలి, ఇది రాలేదా? దేవుడు లేడు అంటే నీకు అసలు వేరే లేదు. అప్పుడప్పుడు చూసారా మొక్క ఇలా పెట్టి ఇసుక వేస్తారు, బీచ్లో చూసారా, బీచ్లోని ఏదైనా పెట్టి ఇసుక ఇలా వేస్తూ ఉంటారు. ఏదో ఇలా కాలు పెట్టి ఇసుక ఇక్కడ దాకా పెట్టేసి ఇలాగంటే వచ్చేసేది అనమాట. పక్కన వాళ్ళు చెప్పు, నీ పునాది ఇసుక రాయా అనండి. ఇసుక మీద ఉన్నవాడు ఎప్పుడైనా తీసాడు, నేను రాను గుడికే, నేను రేపటి నుంచి రాను, ఈ దేవుడు లేడు. రాయి ఉన్నవాడు ఏం జరిగినా నా దేవుడు దేవుడే. హల్లెలూయా. యు ఆర్ టెల్లింగ్ మీ నా. చాలామంది ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ పిల్లలకి బాగోలేదు నాకు అందుకే రాను, ఈ దేవుడు నాకేం చేయలేదు. నేను 7 వారాలు వచ్చాను, నాకేం జరిగిందా? నీకు తెలుసా 10-15 ఏళ్ళ నుంచి స్వస్థపడిన వాళ్ళు ఇంకా ఉన్నారు. కొంతమంది ఇన్స్టెంట్గా స్వస్థపడ్డారు, కొంతమంది వచ్చి కూర్చున్నారు, వాళ్ళ 4th స్టేజ్ క్యాన్సర్ పోయింది, కొంతమందికి ఎయిడ్స్ పోయింది, కొంతమందికి పోలే, వాళ్ళు మానేశారు. ఏం తగ్గించలేదు ఈ దేవుడు అని. లోతు, నీ రోగం స్వస్థపడితే దేవుడు, లేకపోతే కాదా?
మంచిగా ఉంటే దేవుడు, లేకపోతే కాదా? నీవు ఎన్నున్నా లేకపోయినా దేవుడు దేవుడే అంటావా? ఆ రోగానికి పైగా అదే ఇచ్చేస్తాడు దేవుడు. నేను దిస్ ఈజ్ వాట్ గాడ్ సేస్. డెప్త్ ఆఫ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ సెపరేట్ యూ అండ్ డూ గ్రేట్ థింగ్స్. ఓకే, 1 కొరింథీయులు 2:6 నుంచి చదువుదాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని. ఈ లోకాధికార జ్ఞానం ఏముంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ జియాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ బిజినెస్, ఫైనాన్స్, ఇవన్నీ ఉంటాయి లోకాధికారులు, అవునా? కానీ అది వ్యర్థమైపోతుందంట. హల్లెలూయా. చూద్దాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించున్నాను, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారి జ్ఞానము కాదు. కానీ చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించు. అండర్లైన్ చేసుకోండి. మర్మము అనండి, మిస్టరీ. మళ్ళీ మర్మము అనండి, మిస్టరీ. వీ స్పీక్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ మిస్టరీ. మర్మము అనండి. అందరూ ఎందుకు వస్తారు? అద్భుతాల కోసమే వస్తారా? చాలామంది వాక్యం కొరకు వస్తారు, 90% మంది. ఎందుకంటే మర్మాలు పరిశుద్ధాత్మను బోధిస్తాడు కనుక. మిస్టరీ. Okay, we speak the wisdom of God in a mystery, even the hidden wisdom which God obtained before the world unto our glory. దేవుడు జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాడు. ఆయన 5 రొట్లు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టాడు? అవునా? వాళ్ళందరికీ విత్తువాడు విత్తుతాడు. కొన్ని ఎక్కడ పడ్డాయి? కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని మంచి నేల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ పదల్లో పడ్డాయి. అవి పెరిగాయి, ఇలా జరిగాయి. ఆమెన్. అందరూ విన్నారా? వెళ్ళిపోయారు అందరూ. బాగుంది ప్రభు, రొట్టె బాగుంది, ఫిష్ బాగుంది, మెసేజ్ బాగుంది, సూపర్, నువ్వు 2 పెట్టావు, బాగుంది. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వస్తారు. శిష్యులు వచ్చి అడుగుతారు, యేసయ్యా దీని అర్థము ఏమిటి? అప్పుడు ఒక మాట అంటాడు, దేవుని రాజ్య మర్మాలు మీకు ఇవ్వబడ్డాయి. అదేంటది? మరి వాళ్ళు వచ్చి తిని వెళ్ళిపోయారు. కానీ మహా అంటే 3 రోజులు ఉన్నారు. మీరు నన్ను వెంబడిద్దాము అనుకొని మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. యు డిసైడెడ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్ ఫర్ మై లైఫ్. సో యు ఆర్ ఆర్డైన్డ్ టు నో ద మిస్టరీ. A mystery will never be unveiled without a sacrifice. త్యాగము లేందే మర్మము విప్పబడదు. త్యాగము లేందే మర్మము విప్పబడదు. శిష్యులు ఆయన్ని వెంబడిద్దామని సమస్తము త్యాగం చేశారు. వాళ్ళు 3 రోజులు టెంపరీగా వెళ్ళిపోతున్నారు. అందుకే మర్మాలు ఎవరికి బోధించాడు ఆయన? శిష్యులకి. ఎవరికైనా జ్ఞాపకం ఉందా ఈ విషయము? ఇంతకుముందు చెప్పాను. త్యాగము అనండి. ఎవరైతే వెండిని వెతికినట్లు, దాచబండారం వెతికినట్లు వెతుకుతారో, త్యాగం చేస్తారో, మీ సమయాన్ని రోజు కరెక్ట్గా తీలేవు. బిజీగా అప్పుడు అతను పొద్దున్న లేచి కాఫీ కాయాలా, చేయాలా, అంట్లు ఎన్ని చేయాలి బ్రదరు, అంత టైం స్పెండ్ చేయలేదు. అయినప్పటికీ కొంచెం పెందకాళ్ళు లేచి త్యాగం చేస్తున్నావా, దేవుడు నీకు మర్మాలు బోధిస్తాడు. మిస్టరీస్. అలాగే నువ్వు ఆ గంట త్యాగం చేసి కొంచెం కంగారుగా రోజంతా పనిలో ఉన్నా కొంచెం ఎక్స్ట్రా త్యాగం చేస్తున్నావా, దేవుడు నీ భర్తను ఆశీర్వదించి నీ కింద 10 మంది పనులు పెడతాడు ఇంకొక 3 సంవత్సరాల్లో. యు ఆర్ గెటింగ్ మీ నౌ? ఎప్పుడైతే నువ్వు ఏదైనా త్యాగం చేస్తావో దేవుడు అది మొత్తం చేసి నీ చేతిలో పెట్టేస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ బ్రింగ్ దట్ మనీ టు యువర్ ఫీట్. త్యాగము అనండి. మర్మములు లోకము దాని కొరకు గొడ్ల కష్టపడుతుంది, దేవుడు దాన్ని సుఖంగా ఇస్తాడు మీకు. మర్మము అనండి. ఎవరైతే ఈరోజు లోతుకి వెళ్తున్నారో దేవుడు నీ మర్మాలు విప్పుతాడు. ఆయన మర్మాలు. గాడ్ విల్ టీచ్ యూ మిస్టరీస్ అండ్ హిడెన్ థింగ్స్. అవతలోడు కష్టపడితే వచ్చాయి, నువ్వు రా అంటే వచ్చేస్తాయి. గాడ్ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాను, ఈ జ్ఞానం మరుగై ఉండను. జగత్తుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. చదవం. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండినడలా మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఆగండి. లోకాధికారులు ఏంటి?
ఒక్కొక్కరికి ఇంతమంది పెళ్ళాలి, 300 మంది పెళ్ళాలి రాజులకి, 400 500. పొద్దున్న లేస్తే డ్యాన్స్లో, పాటలు, తిండి, రాజభోగం అంతా. యేసుప్రభుని చూసి ఈయనేమిస్తాడు మనకి దేవుని రాజ్యం అంటాడు. ఎంతకంటా సుఖం ఏముంది, ఇంతకంటా ఆనందం ఏముంది, ఈయనెవరో అందరూ ఆయనతో తిరుగుతున్నారు, టైం వేస్ట్, చంపేయండి అన్నాడు. అంటే రాజులకు దేవుడి గురించి తెలియదా? లోతుగా వెళ్ళక. హేరోదు యేసయ్యను ఎందుకు చంపేద్దాం అనుకున్నాడు? ఎందుకంటే వాళ్ళు చెప్తారనమాట, యూదులకు రాజు. ఆ జ్ఞానులు వచ్చి ఏమని అడుగుతారు? యూదులకు. హేరోదు ఏమనుకుంటాడు అంటే, ఈ యూదులకు, ఇజ్రాయేల్కి రాజు నేను, అంటే ఈ రాజు వచ్చి నన్ను చంపేస్తాడా, నా కొడుకు రాజు అవడా అనుకుని ఏం చేశాడు? యేసయ్యని చంపేశాడు. అదే దావీదుని ఏమంటాడు? దావీదు, నేను నిన్ను రాజుగా చేస్తున్నాను, నీవు నన్ను నమ్ముకుంటే నీ సింహాసనాన్ని నిరంతరము స్థిరపరుస్తాను అంటున్నాడు. దావీదుకు లోతు ఉంది, హేరోదుకు లోతు లేదు. యూ కెనాట్ సీ డివినిటీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డెప్త్. యూ విల్ బి కన్ఫ్యూజ్డ్ ఫర్ డెవిల్ అండ్ డివినిటీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద డెప్త్. ఎంతమందికి అర్థమైందని చెప్పేది? హేరోదు యేసయ్యని చూసి ఏమనుకున్నాడు? నా రాజ్యాన్ని తీసేస్తాడేమో అనుకున్నాడు. కానీ యేసయ్య రాజ్యాన్ని తీసువాడా, రాజ్యములను తరముల పాటు స్థిరపరచువాడా? అదే హేరోదు గనక ఆ రాజును గుర్తించి ఆయన కూడా వెళ్ళి ఆయన ఆరాధించినట్లయితే హేరోదు తరతరములు ఆయన సింహాసనము స్థిరపరచబడును. అంటే హేరోదుకి ఎందుకు జ్ఞాపకం లేదు? అతని దగ్గర ఉండే పరిచారకులకు, సేవకులకు లోతు లేదు. అవతల జ్ఞానులు వెతుక్కొని ఆ పుస్తకములో అమ్మో యేసు పుడుతున్నాడని చెప్పి ఎప్పుడైతే లోతుగా వెళ్ళి దేవుణ్ణి కనుక్కున్నారో తూర్పు దేశపు జ్ఞానులు, సృష్టి వారికి సహాయం చేయడం మొదలెట్టింది. హల్లెలూయా. నక్షత్రం సాయం చేసిందా లేదా? ద క్రియేషన్ కోఆపరేట్స్ వెన్ యూ గో డీపర్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, నేను లోతుగా వెళ్తే సృష్టి నాకు సహాయం చేస్తుంది. ద క్రియేషన్ విల్ సూపర్ న్యాచురల్లీ హెల్ప్ యూ ఇఫ్ యూ గో డీపర్. అదే హేరోదు ఏం చేశాడు? తన దేశంలో పుట్టిన రాజుని ఏం చేశాడు? చంపించేద్దాం అనుకుంటున్నాడు. ఏమి లేక ఓకే, అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండేని ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉంది. చదువు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని రాయబడి. లోతుగా వెళ్తే దేవుడు జనములను నీ వశం చేస్తాడు. యా, ఇఫ్ యు గో డీపర్, God will surrender the anointing to you and surrender people to you. If you don't go deeper, they will rebel against you. పక్కన వాళ్ళు చెప్పండి, లోతు అనండి. yes, అంటే కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయంకి అర్థం కాదు. కానీ ఇక్కడ మీ అంతమందికి తెలుసు అది దేవుని శక్తి అని. ఎస్, ఇది దేవుని ప్రేమించే వారికే బయలుపరచబడుతుందంట. హల్లెలూయా. ఓన్లీ ద లవర్స్ ఆఫ్ గాడ్ కెన్ నో ద డెప్త్ ఆఫ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. కమ్ ఆన్ రీడ్. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. మనకైతే దేవుడు తన ఎవరికి? దేవుణ్ణి లోతుగా ప్రేమించు వారికి. అందరూ అనండి, దేవుణ్ణి లోతుగా ప్రేమిస్తాను అనండి. అట్టి వారికి ఇంగ్లీష్లో బాగుంటుంది. బట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ దెమ్ టు us who loves God by his spirit, for the spirit searcheth all things. యా, ఇంగ్లీష్లో ఏమన్నది అక్కడ? డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. వన్ ఆఫ్ ద మేజర్ మిషన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఈజ్ టు సర్చ్ డీప్ థింగ్స్. నువ్వు రోజంతా బిజీ అయిపోయి పరిశుద్ధాత్మకు సమయం అయిపోతే లోతుగా వెళ్ళలేడు. ఎవ్రీ గాడ్ లవర్ విల్ గివ్ టైమ్ టు ద హోలీ గోస్ట్ టు గో డీపర్. ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా నీ వంశాలకు తెలియని ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు, ఎందుకంటే లోతుగా వెళ్తున్నావు కాబట్టి. ఈ రోజు నుంచి నీ కుటుంబం మీద ఉన్న ప్రతి శాపమైనటువంటిది తెగిపోతుంది. ఈ రోజు నుంచి ఎవ్రీ జనరేషన్ కస్ విల్ బి బ్రోకెన్ ఆన్ యువర్ ఫ్యామిలీ టుడే బికాస్ యు ఆర్ గోయింగ్ డీపర్. ఎ డెసిషన్ టు గో డీపర్. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించినాడు. శిష్యులు వచ్చి ఏమన్నారు? అయ్యా మాకు లోతు కావాలా, ఈ వాక్యము లోతు కావాలా. అప్పుడు అంటాడు, అప్పుడు చెప్తున్నాడు అనమాట, మీకు ఇవ్వబడ్డాదయ్యా. అంటే వాళ్ళు విని వదిలేయలేదు, మాకు ఇంకా తెలుసుకోవాలా, మా లోపలికి వెళ్ళాలా, ఇంకా ఎక్కువ సమయం గడపాలా. లవింగ్ గాడ్ విల్ ఆల్సో గివ్స్ యూ ఎ సాక్రిఫైసింగ్ హార్ట్ విచ్ విల్ మేక్ యూ గో డీపర్.
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించు. ఎప్పుడైతే నువ్వు మర్మముల్లో లోతుగా వెళ్ళిపోతావో దేవుడు కనపడతాడు, సైతానుడు కనపడతాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఏ సైతానుడు అయితే కనపడకుండా నేను బాధపడుతున్నాడో, ఆగండి, ఇప్పుడు మీ ఇంట్లోని ఎవరో డబ్బులు దొబ్బేస్తున్నారు, దొరికిపోయాడు, నీకు కనపడిపోయింది, ఆమె చూసేసా అన్నావు, తర్వాత దొంగలిస్తాడా? ఈరోజు మీకు సైతానుడు కనపడతాడు కాబట్టి దొరికిపోయాడు ఈరోజు. సరే, ఇక్కడ దేవుడు కనపడ్డాడు. అపవాది మర్మం కూడా చెప్పనా? యా, కమ్ ఆన్, లెట్స్ గో దేర్. ద సాటన్ ఈజ్ ఆల్సో ఎ మిస్టరీ. ప్రకటన గ్రంథము 17:5 అందరూ చెప్పండి. దైవత్వం ఒక మర్మము, అపవాది కూడా ఒక మర్మము. ఇంగ్లీష్లో చెప్పండి. డివినిటీ ఈజ్ ఎ మిస్టరీ, డెవిల్ ఈజ్ ఆల్సో ఏ మిస్టరీ అనండి. యా, చదవండి. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండెను, మర్మము వేశ్య. ఏంటంట? ఏమనుందంట దాని మీద? దేవుడు ఏమంటున్నాడు? ఆయన కూడా ఒక మర్మము. దేవుని జ్ఞానము ఎలా బోధింపడుతుందంట? ఎలా బోధింపడుతుంది? మర్మమైనట్టుగా. అపవాది ఎలా మోసం చేస్తున్నాడు? మర్మము. ఎవరికైతే మర్మము తెలియదో వాడికి దేవుడు తెలియదు, సైతానుడు తెలియదు. దేవుడు కాపాడలేడు, సైతానుడు నాశనం చేస్తాడు. మనకి అపవాది నాశనం చేయలేడు, దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈరోజు నీ లోతు మర్మాలన్నీ బయటికి తీస్తుందని చెప్పండి. As you spend time and go deeper, every mystery is unveiled. The devil is exposed and God will reveal himself to you. Hallelujah. Every time God reveals, he exposes the devil. ఎప్పుడైతే దేవుడు దర్శిస్తాడో అపవాది కనపడతాడు. చదవమ్మా. మర్మము వేశ్యలకును భూలోకములో ఏ హేయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఈమె ఎవరు? ఒక మర్మము. ఇప్పుడు దాకా నిన్ను వ్యాధి, రోగాలు, బాధలు, కష్టాల్లో పెట్టిన మర్మం ఈ రోజుతో ఆగిపోతుంది. ఈరోజు ఎందుకంటే ఈరోజు దేవుడు బయలుపరిచాడు. స్టాండ్ అప్. అందరూ ఒక నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నుంచి నేను లోతుగా వెళ్తాను. ఈ రోజు నుంచి నేను ఇంత సమయము నేను నా పిల్లలు దేవునిలో గడుపుతాము. దేవుడు ఈ లోకము నుంచి సంఘాన్ని హెచ్చించబోతున్నాడు. ఇప్పుడు దాకా సంఘం అందరిలో కలిసిపోయింది. దిస్ ఇస్ ద టైమ్ దట్ గాడ్ ఈస్ సెపరేటింగ్ ద చర్చ్ ఫ్రమ్ ద వరల్డ్. హల్లెలూయా. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. గాడ్ ఈస్ రైజింగ్ ద చర్చ్ టు ఎ న్యూ డైమెన్షన్. అందరూ కొత్త కోణం అనండి. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. లార్డ్, ఐ లిఫ్టెడ్ మై హ్యాండ్స్ హై టు గో డీపర్. అయ్యా, నేను నా చేతులు పైకెత్తున్నాను లోతుగా వెళ్ళాలని. ఈ రోజు నుంచి నాకు లోతైన ప్రార్థనా జీవితము కావాలా. లోతైనది. అనేక సార్లు నేను పాపాల్లో పడిపోతున్నాను, అనేక సార్లు నేను వ్యభిచారంలో పడిపోతున్నాను, అబద్ధాల్లో పడిపోతున్నాను, మోసాల్లో పడిపోతున్నాను, లోకములో పడిపోతున్నాను. అయ్యా, ఎందుకు? లోతు లేక. ఈరోజు దేవుడు అపవాదిని బయలుపరుస్తున్నాడు. దేవుడు కూడా తను బయలుపరుచుకుంటున్నాడు. నా సహోదరుడా, సహోదరి, ఇంకా నీవు ఎంతకాలము రెండు కాళ్ళ మధ్య ఉంటావు? అదా ఇదా? ఎంతకాలము గుడికి రావాలా వద్దా? ఒక వారం వస్తా, 2 వారాలు వస్తా? ఈ దేవుడు నమ్ముకోవాలా నమ్ముకోనా? ఈ దేవుడు నిజమైన దేవుడా కాదా? ఎంతకాలమని ఈరోజు లోతుగా వెళ్ళమంటున్నాడు దేవుడు. అవును, నేను ఇది చేస్తేనే నమ్ముకుంటా దేవుడిని. ఇంకా నాకు రోగం పోలేదు, నా అప్పులు పోలేదు, నేను ఈ దేవుడిని నమ్మను. వద్దు. ఆ లోతు లేని జీవితం మనకు వద్దు. ఈ రోజు నుంచి యేసయ్యా, నేను లోతుగా వెళ్తున్నాను. ఈ రోజు నుంచి నీవే నిజమైన దేవుడవు, ఈ సృష్టికి రక్షకుడు నీవు తప్ప ఎవరు లేరు. ఈరోజు నేను నా కుటుంబము లోతుగా వెళ్తాము. వీ వాంట్ టు గో డీపర్ మై లార్డ్ టుడే. నా కుటుంబం అంతా ఈరోజు అపవాదిని బయలుపరచాలా. ఈరోజు కంటికి కనపడిని, చెవినికి వినబడిని, హృదయానికి అర్థం కాని విషయాలు మేము చూడాలా. ఈ లోకము నుంచి మమ్మల్ని వేరుపరచండి. ఇంతకాలం అపవాది మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, నానా నాశనములు తీసుకొచ్చాడు. కానీ ఈరోజు నీ జ్ఞానముతో మమ్మల్ని వేరుపరచండి. ఈ రోజు నుంచి లోతైన ప్రార్థనా జీవితము, నేను నా కుటుంబము కూడా, నా పిల్లలు కూడా లోతైన ప్రార్థనా జీవితం కలిగినట్టు నీ సహాయము దయచేయండి. ఈరోజు అపవాదిని మేము వేరుపరచాలా. ఈ లోకము నుంచి మమ్మల్ని వేరుపరచండి. ఈ లోకములో ఉండే భ్రష్టత్వమును మమ్మల్ని వేరుపరిచి గొప్ప ప్రార్థనా జీవితం మాకు దయచేయమని, పాపము నుంచి విడిపింపబడి నీతి క్రియలు, పరిశుద్ధమైన జీవితము జీవించే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.